26 మందికి పైగా ప్రపంచ నాయకులు, షీ జిన్పింగ్ నుండి పుతిన్ వరకు, నరేంద్ర మోడీ గారి నుంచి కిమ్ జాంగ్ యుంగ్ వరకు చైనా వేదికపై కలిసి నడిచారు. ఏషియా మొత్తం ఒక కొత్త పవర్ గా BLOC గా రైజ్ అవుతుంది. ఒక పక్కన అమెరికా కోపంతో రగిలిపోతుంది. వాషింగ్టన్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. SCO సమిట్ ని మరియు విక్టరీ డే పరేడ్ ని ఒక జియో పొలిటికల్ ప్రొవొకేషన్ అని పిలిచారు. అంటే ఈ గ్లోబల్ పాలిటిక్స్ ని రెచ్చగొట్టడం లాంటిది అని అర్థం. మరి డొనాల్డ్ ట్రంప్ ఆయనంత ఈ సైలెంట్ గా ఉండడు కదా. ఇండియా US ని ట్రేడ్ లో మోసం చేసిందని బ్లేమ్ చేసి ఆ సమిట్ ని థియేటర్ ఆఫ్ డిక్టేటర్స్ అని పిలిచాడు. ఇలా చేసినందుకు ఇది ఒక కొత్త ప్రపంచ యుద్ధానికి నాంది పలికినట్టని హెచ్చరించారు. కానీ ఇక్కడతోనే ఆగలేదు అమెరికా. ఒక వెస్టర్న్ మీడియా ఇంకా ముందుకెళ్లి ఒక ఛానల్ లో ఏమనిందంటే ఆల్ ద ఆయిల్ ఈస్ గోయింగ్ టు బ్రాహ్మిన్స్ ఇన్ ఇండియా అని అనింది. ఇప్పుడు వీళ్ళన్న ఈ సెంటెన్స్ కి అర్థం ఏంటి? పైకి చూస్తే ఏదో నార్మల్ కన్వర్జేషన్ లో వచ్చినట్టే ఉంటుంది, కానీ లోపల చూస్తే ఇది ఒక చీప్ ఇన్సల్ట్ లాంటిది. వెస్ట్ లో బ్రాహ్మిన్ అనే పదాన్ని తరచుగా భారతదేశంలోని ఉన్నత వర్గాలని సంకేతంగా వాడుతారు. దాని అర్థం ఏంటంటే ఇండియాలో ఎలైట్ పీపుల్ ని, రిచ్ పీపుల్ ని బ్రాహ్మిన్ అనే పదం వాడి వెస్టర్న్ మీడియాస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా వాళ్ళు ఇండియా ఎదుగుదలను చూసి ఆ ఎదుగుదల దేశంలో ఉన్న పూర్ పీపుల్ కి కాదు, ఓన్లీ ఇండియాలో ఉండే టాప్ ప్రివిలేజ్డ్ పీపుల్ కి మాత్రమే అని దీని అర్థం వస్తుంది. ఇది జస్ట్ ఒక అనాలిసిస్ కాదు, ఇది ఒక అవమానం లాంటిది భారతదేశానికి. భారతదేశం యొక్క కుల మరియు వర్గ పద్ధతుల్లోకి ఈ సమస్యని కుదిర్చడానికి తీసుకున్న ఒక ప్రత్యేక ప్రయత్నం లాంటిది. దశాబ్దాలుగా అమెరికా తిరుగులేని ప్రపంచ శక్తిలాగా ఉంది. కానీ ఇప్పుడు చైనా మరియు రష్యా తమ భాగస్వామ్యాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నప్పుడు మరియు భారతదేశం అదే వేదికపై కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నది చూసి మాటలు చెప్పాలంటే వెస్టర్న్ మీడియా వాళ్ళకి కడుపు మంటలా ఉంది. ఇలా జరగడం వల్ల అమెరికా మోనోపోలీ స్లిప్ అవుతుందని అర్థమవుతుంది. ఇది ఆయిల్ గురించి కాదు, అలానే ట్రేడ్ గురించి కూడా కాదు, ఇది భయం గురించి. మల్టీ పోలార్ వరల్డ్ వచ్చేస్తుందన్న భయం. ఈ ప్రపంచం వాషింగ్టన్ యొక్క కంట్రోల్లో ఉండకపోవచ్చు అనే భయం. కానీ నిజంగా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే చైనాలో జరిగిన ఈ క్లోజ్డ్ డోర్స్ మధ్యలో జరిగింది ఏంటి? వరల్డ్ లీడర్స్ యాక్చువల్ గా ఏం డిస్కస్ చేశారు? ఇండియా రోల్ ఎలా ఉంది? చైనా మరియు రష్యా ఎలా పొజిషన్ తీసుకున్నాయి? మరి ఈ కొత్త ప్రపంచం యొక్క ఆర్డర్ లో అమెరికా ప్లేస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం లోతుగా దిగుదాం. చైనాలో జరిగిన ఈ సమిట్ లో అసలు ఏం డిస్కషన్ జరిగింది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చరిత్ర అనేది యుద్ధ భూమిలోనే రాయబడదు, కొన్నిసార్లు కాన్ఫరెన్స్ హాల్లో కూడా రాయబడుతుంది. ఆగస్ట్ 2025 ఆఖరులో జరిగిన ప్రపంచం ఒక ముఖ్యమైన ఘటనను చూసింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO 24 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద సమిట్ చైనాలో జరిగింది. ఇది నార్మల్ డిప్లొమాటిక్ మీటింగ్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్ ప్రపంచానికి. 26 దేశాల లీడర్స్ కలిసి నడిచారు. కానీ అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసిన మాత్రం ఒక ట్రియో, అంటే 3 వ్యక్తులపై ఎక్కువగా అటెన్షన్ గ్రాప్ అయింది. 66 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై జిన్పింగ్ గారు, పుతిన్ గారు అండ్ కిమ్ జాంగ్ యుంగ్ ఒకేసారి ఒకే స్టేజ్ మీద కనిపించారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియాకి చెందిన ప్రధానమంత్రి గారు మన నరేంద్ర మోడీ గారు 7 ఏళ్ల తర్వాత చైనాకి వెళ్ళడం జరిగింది. 2020లో ఇండియాకి చైనాకి మధ్య జరిగిన ఒక బ్లడీ క్లాష్ తర్వాత మోడీ మరియు జిన్పింగ్ గారు హ్యాండ్ షేక్ చేయడం, అది నార్మల్ హ్యాండ్ షేక్ కాదు, అది స్ట్రాటజిక్ అండ్ ఆప్టిక్స్ మరియు కోల్డ్ రియలిజం ఈ యొక్క సింబల్. ఈ కొత్త అలయన్స్ కి అధికారులు ఎవరు, మెయిన్ పర్సన్స్ ఎవరు అని చూస్తే చైనా పెద్ద మనిషి ఉన్నాడు కదా జిన్పింగ్, ఈయనే పెద్ద విజన్ కి హోస్ట్ మరియు ఆర్కిటెక్ట్. ఈ మీటింగ్ చైనా యొక్క రీజనల్ పవర్ గా కాకుండా ఒక కొత్త గ్లోబల్ కి లీడర్ గా చూపిస్తుంది. అలాగే పక్కన ఉన్న పుతిన్ గారు తను ఒక్కడే రాలేదు, తనతో పాటు బిజినెస్ లీడర్స్ మరియు ఎనర్జీ టైకాన్స్ ని కూడా తీసుకొచ్చాడు. ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ విజిట్ అయితే కాదు. ఎప్పుడైతే వెస్టర్న్ మీడియాస్ రష్యా పైన శాంక్షన్స్ వేసాయో అప్పటి నుంచే ఆ డోర్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. వెస్టర్న్ మీడియా డోర్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. దాని తర్వాత రష్యా యొక్క ఆర్థిక మరియు స్ట్రాటజిక్ ఫ్యూచర్ ని ఇప్పుడు ఈస్ట్ పైకి మళ్ళింది. ఇదంతా జరుగుతుంది. తర్వాత మెల్లిగా స్టేజ్ మీదకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరిచ్చో తెలుసా? నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్. తన ఎంట్రీ కూడా ఒక డ్రామా లాగానే ఉంది. ఒక ఆర్మర్డ్ ట్రైన్ లో చైనా మొత్తం తిరిగి దాని తర్వాత లాస్ట్ లో ఆ వేదిక పైకి అయితే రావడం జరిగింది. మరి బెజింగ్ సమయంలో న్యూక్లియర్ బటన్ తో ఉండేది నార్త్ కొరియా. ఇప్పుడు క్లియర్ గా ఈ కొత్త BLOC లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. SCO అధికారంగా సొంత డెవలప్మెంట్ బ్యాంక్ ని ప్రారంభించింది. ఇది వరల్డ్ బ్యాంక్ మరియు IMF లాంటి వెస్టర్న్ ప్రధానమైన ఆర్థిక సంస్థలకు ఒక ప్రత్యేక బలమైన సవాలు. చైనా ఈ గేమ్ ని హెవీగా స్టార్ట్ చేసింది. వెంటనే $2 బిలియన్ ని ఇచ్చింది. ఇంకా $10 బిలియన్ లోన్ కమిట్ చేసింది. ఇదంతా ఒక పాకెట్ మనీ కాదు. ఈ రోజు SCO కంట్రీస్ అన్ని కలిసి $82 ట్రిలియన్ ఎకానమీని రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ వెస్టర్న్ మీడియాలో ఉండే ఫైనాన్షియల్ స్టేటస్ కి దాదాపు మ్యాచ్ అయినట్టే. ఆల్రెడీ ట్రేడ్ నెంబర్స్ చాలా షాక్ నిచ్చాయి. చైనా SCO ట్రేడ్ ని ఈ సంవత్సరం $890 బిలియన్ క్రాస్ చేయడానికి రెడీగా ఉంది. రియల్ గేమ్ చేంజర్. డాలర్ లో కాకుండా వేరే కరెన్సీలో ట్రేడ్ చేయడం. SCO బ్యాంక్ డైరెక్ట్ గా రూబెల్ లేదా రూపీ లేదా యోన్ లాంటి నేషనల్ కరెన్సీ లో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇలా చేసినట్టయితే మనం US డాలర్ యొక్క ట్రాన్సాక్షన్స్ ని బైపాస్ చేసినట్టే. ఇలా చేస్తే వాషింగ్టన్ కి ఉండే పవర్ ఈ ప్రపంచం పైన పూర్తిగా స్లోగా తగ్గిపోతుంది. ఇది డ్యామ్స్, రోడ్స్ ఇలాంటి
బిల్డ్ చేయడానికి మాత్రమే కాదు, ఇది ఒక ప్యారలల్ ఎకనామిక్ యూనివర్స్ క్రియేట్ చేయడం. హై లెవెల్ డిప్లొమసీలో గెస్చర్స్, ఆప్టిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చైనాలో ల్యాండ్ అయిన తర్వాత స్టాండర్డ్ మోటార్ కార్ లో కాకుండా జింగ్పింగ్ పర్సనల్ గా యూజ్ చేసే Hongqi L5 లిమ్యూజిన్ లో ట్రావెల్ చేశారు. ఇది ఒక ర్యాండమ్ అరేంజ్మెంట్ కాదు, ఇది ఒక విజువల్ సిగ్నల్. చైనా అండ్ ఇండియా కలిసి ఫ్రెష్ గా ఒక పేజ్ ని ఓపెన్ చేయాలని ఇంటెన్షన్ క్లియర్ గా చూపించడం ఈ ప్రపంచానికి. ఇంకో సైడ్ ఏంటంటే కిమ్ జాంగ్ ఉన్ డ్రామా మామూలుగా లేదు. ఫ్లైట్ లో 2 గంటలు పట్టే ట్రావెల్ ని ఇతను 20 గంటలు ఆర్మర్డ్ ట్రైన్ లో కొనసాగించాడు. సెక్యూరిటీ కోసమా లేదా ప్యూర్ పొలిటికల్ డ్రామానా? ఆన్సర్ జనరల్ గా చూస్తే ప్రాబ్లీ 2 అయి ఉంటాయి, బట్ ఎఫెక్ట్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది. మిస్టరీ అండ్ సెల్ఫ్ రిలయన్స్, ఇమేజ్ మరియు వరల్డ్ కెమెరాస్ ముందు ఫుల్ గా ఫ్లెక్స్ చేయడం. ఇక్కడ క్వశ్చన్, అమెరికా ఇండియా పైన 50% టారిఫ్ విధించినప్పటికీ మరి ఇండియా ఎందుకు ఆ SCO సమిట్ కి వెళ్ళింది? ఆన్సర్ సింపుల్ గా చెప్పాలంటే ఇండియా కోడ్ డాక్ట్రైన్, స్ట్రాటజిక్ అటానమీ. భారతదేశం మరియు చైనా ఒక ముఖ్యమైన టెన్షన్స్ కి ఈ ముగింపు పలకాలని ఒప్పుకున్నాయి. చాలా సంవత్సరాలుగా మూసి ఉన్న 3 ముఖ్యమైన హిమాలయన్ ట్రైడ్స్ ని, ఈ ప్యాసేజెస్ ని ఓపెన్ చేయాలని నిర్ణయించారు. అదే కాకుండా పాండమిక్ తర్వాత అలాగే కొన్ని గొడవల వల్ల 5 సంవత్సరాలుగా డైరెక్ట్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయబడ్డాయి. వీటిని మళ్ళీ రీఓపెన్ చేస్తామని ఒప్పుకున్నారు. ఒక కేర్ఫుల్ వర్డెడ్ స్టేట్మెంట్ లో మోడీ గారు చెప్పిన మాటలు ఏంటంటే, ఇండియా అండ్ చైనా ఆర్ పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్, నాట్ రైవల్స్. ఈ లైన్ సర్ఫేస్ మీద చాలా సింపుల్ గా అనిపించిన రియల్ గా ఇన్ డెప్త్ గా చూసినట్టయితే ఒక మెసేజ్ అయితే క్యారీ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ డైరెక్ట్ గా వాషింగ్టన్ కి వెళ్ళి తగులుతుంది, ఎందుకంటే ఇండియా ఇండిపెండెంట్ గా నడుస్తుంది అని క్లియర్ డిక్లరేషన్ ఇవ్వడం అండ్ వరల్డ్ కి ఒక క్లియర్ మెసేజ్. ఇండియా తన ఓన్ పాత్ ని చూస్ చేసుకుంటుంది, ఎవరు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినట్టు. అయినా 88th విక్టరీ పరేడ్ ఒక నార్మల్ షో కాదు, ఇది ఒక వార్నింగ్ బెల్ లాగా. వరల్డ్ కి కనిపించింది ఒక వరల్డ్ లీడర్ అండ్ పెంటగాన్స్ ఐస్ విట్నెస్ చేసినప్పుడు చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ న్యూ జనరేషన్ హైపర్సోనిక్ మిసైల్ ని అన్రివీవ్ చేశారు. YJ-17 అండ్ YJ-19 యాంటీ షిప్ మిసైల్స్. ఇవన్నీ పేపర్ మీదో లేదా బ్లూ ప్రింట్స్ మీదో కాదు, ఆపరేషనల్ గా స్టేజ్ కి రీచ్ అయ్యాయి. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే డైరెక్ట్ గా US నేవీ ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్. రిపోర్ట్స్ ప్రకారం ఈ మిసైల్స్ 750 మైల్స్ రేంజ్ కి వెళ్తాయి అండ్ 8 మెగా స్పీడ్, అంటే సౌండ్ కన్నా 8 రెట్లు ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తాయి. అంటే US కి స్పెసిఫిక్ లో నేవల్ డామినెన్స్ క్లియర్ గా ఛాలెంజ్ అవుతుంది. ఈ సమిట్ లో ఒక బిగ్ ఐడియా కూడా షేప్ అయింది. చైనా లీడర్ గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. ఇది చైనా నుండి వచ్చిన 4th మేజర్ ప్రపోజల్. మెయిన్ గా వరల్డ్ ఆర్డర్ ని రీషేప్ చేయడానికి టార్గెట్ చేశారు. 42% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ని టార్గెట్ రిప్రజెంట్ చేసింది అండ్ 30% గ్లోబల్ GDP షేర్ చేస్తుంది. అంటే ఇది నార్మల్ రీజనల్ బాడీ కాదు, ప్లానెట్ కి ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయిపోయింది. లాంగ్ టైం నుండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వెస్టర్న్ కంట్రోల్ లో చేసేవి. ఇప్పుడు US అండ్ యూరోప్ రూల్స్ క్రియేట్ చేసి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఫాలో అవ్వాలని ఎక్స్పెక్ట్ చేసాయి ఎక్కువగా ఈ వెస్టర్న్ సైడ్ కంట్రోల్లో ఉన్న కంట్రీస్ అన్ని. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. ఎమర్జింగ్ ఎకనామిక్స్, డెవలపింగ్ నేషన్స్ అన్ని టుగెదర్ వెస్టర్న్ డామినెన్స్ ని ఛాలెంజ్ చేస్తున్నాయి. ఒక యూనిపోలర్ వరల్డ్ నుండి మల్టీపోలర్ రియాలిటీగా మారుతుంది. SCO ఎఫెక్ట్స్ ని బ్రిక్స్ ఎక్స్పాన్షన్ తో కలిపి చూస్తే మనకి ఒక ఆల్టర్నేటివ్ పవర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇది జస్ట్ యాంటీ వెస్ట్ బ్లాక్స్ కాదు, ఒక న్యూ సిస్టమ్. ఇక్కడ గ్లోబల్ సౌత్ వర్సెస్ సెంట్రల్ గా ఉంటాయి, సెకండరీగా కాదు. వెస్టర్న్ రెస్పాన్స్ ఏంటంటే టోటల్ పానిక్. ఇంతగానం జరుగుతుంటే వెస్టర్న్ వాళ్ళు అంత సైలెంట్ గా ఉండరు కదా, వాళ్ళ పానిక్ అయితేనే ఉంటారు. అండ్ అలాగే కోపం మరియు కన్ఫ్యూజన్ కూడా వాళ్ళ మైండ్ లో చాలా ఉంటూనే ఉంటుంది. జపాన్ సైడ్ లో సిచ్యువేషన్ ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ అయింది. జపాన్ వాళ్ళు US కి క్లోజ్ అయ్యలేదు కాబట్టి టోక్యో ఫ్రాంటిక్ గా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది, బాయ్కాట్ ద పరేడ్ అని. దీని అర్థం ఏంటంటే చైనాలో జరిగిన ఈ యొక్క పరేడ్ ను దాన్ని బాయ్కాట్ చేయండి, దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం వస్తుంది. కానీ రిజల్ట్ ఏంటంటే టోటల్ ఫెయిల్యూర్. చైనా రైస్ తో జపాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పూర్తిగా తగ్గిపోయింది అండ్ అలాగే జపాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా వరకు వీక్ అయిందని కూడా తెలుస్తుంది. వాషింగ్టన్ లో ట్రంప్ రియాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. పిచ్చిగా ఏర్పడితే వాగుతున్నాడు. సోషల్ మీడియాలో ఇండియాని డైరెక్ట్ గా బ్లాస్ట్ చేసి ఇండియా US ట్రేడ్ వన్ సైడ్ డిజాస్టర్ అని పెట్టాడు. ఈ హార్ష్ స్టేట్మెంట్ ఇండియాని ఇంకొక స్టెప్ చైనా ఇంకా రష్యా వైపు పుష్ చేసింది. ఏదేదో చేయాలనుకుంటాడు, మళ్ళీ ట్రంప్ మామకే రివర్స్ గా పడి అతనికి దెబ్బ పడుతుంది అనమాట. సో ఫైనల్ గా ఏంటంటే ఈ సమ్మిట్ లో జరిగింది ఒక జస్ట్ నార్మల్ ఈవెంట్ కాదు, ఈ ప్రపంచం మొత్తం ఒక టర్నింగ్ పాయింట్ కి చేరుకుంది. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా దశాబ్దాలుగా ఈ వెస్టర్న్ డామినెన్స్ వల్ల ఈ ప్రపంచం అనేది ఇన్ని రోజులు నడిచింది. కానీ ఇప్పుడు ఆ పాయింట్ అనేది పూర్తిగా చేంజ్ అవబోతుంది. చైనా, రష్యా, ఇండియా, నార్త్ కొరియా, ఎంటైర్ గ్లోబల్ సౌత్ స్టేజ్ మీదకి వస్తున్నాయి. ఇప్పటికీ ఒక మల్టీపోలార్ సిస్టమ్ ఫామ్ అయింది. మల్టీపోలార్ సిస్టమ్ ఏంటంటే లేదు, ఒకటే మాట వినకుండా అటు ఇటు 2 రకాలుగా 10 మంది మాటలు వినడం, అంతే సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ తర్వాత ఇంకేం జరగబోతుందో చూద్దాం. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సలహాలు కానివ్వండి, కంప్లైంట్స్ కానివ్వండి, కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ పైన వీడియో కావాలంటే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ కంపల్సరీ నెక్స్ట్ టైం వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.